సర్వేభ్యో నమో నమః. మహాత్మా విదురుడు సామాన్యులలో కూడా మహానుభావులు పండితులు ఉంటారు అని తెలియజేసిన విషయంలో ఈనాటి శ్లోకం. నా ప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుం ఆపత్సూచన ముహ్యంతి నరాహ పండిత బుద్ధయ. ఎవరైతే లభించని వస్తువును కోరుకోకుండా ఉంటారో, అంటే ఒక వస్తువు మనం కొనుక్కోవాలనుకున్నాము కానీ అది మన బడ్జెట్లో లేదు, మనం ఒక ప్లేస్కి వెళ్ళాలని అనుకున్నాము కానీ అది మన సామర్థ్యానికి దూరంగా ఉంది, అలాంటప్పుడు అలాంటి వస్తువులని కోరుకోకుండానే ఉండటం. ఇంకా ఎవరైతే నష్టమైపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించారో, అంటే బిజినెస్ చేస్తున్నాము కొంచెం లాస్ వచ్చింది, పరీక్షలు రాశారు మార్కులు కాస్త తక్కువ వచ్చాయి, ఇంకేదైనా విషయం ఇలాగే నష్టమైపోతే లాస్ అయిపోతే దానికోసమే ఆలోచిస్తూ దిగులు పడుతూ బాధపడుతూ ఉండిపోకుండా అందులో నుండి వీలైనంత తొందరగా బయటకు వచ్చేయటం. ఇంకా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు వాటితో భయపడకుండా వాటితో పోరాడి వాటి నుండి తొందరగా బయటకు వచ్చేస్తారో, ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారో అలాంటి వారిని మహాత్మా విదురుడు పండితుల బుద్ధి కలవారు అని చెప్పటం జరిగింది. మనము మన శాస్త్రాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ధన్యవాదాలు.